కంగ్రాచులేషన్స్ అండి. గేదెల రాజు కాకినాడ తాలూకు. మీరు ఎక్కడో అమలాపురం పక్కనే ఉప్పలగుంటంలో పుట్టి మీరు కాకినాడ తాలూకు ఎందుకు వెళ్ళారు? ఈ కథ అక్కడ డిమాండ్ చేసిందా? ఆయిల్ మాఫియా అనేది అమలాపురంలో జరిగిందా నాకు తెలుసు. దీన్ని మళ్ళీ కాకినాడకి ఎలా టచ్ చేశారు మీరు? సార్ యాక్చువల్లీ నాయి 2 ఊళ్ళు సార్. ఒకటి ఉపరోక్తం, రెండోది కాకినాడ సార్. నేను చదువుకున్నది, నా ఫిజియోథెరపీ చదువుకున్నది ఎవ్రీథింగ్ కాకినాడే సార్. ఆ తర్వాత నేను కాకినాడలోనే కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని ఎప్పుడో 2012లో స్టార్ట్ చేశాను సార్. సో కాకినాడతో నాకు ఎక్స్ట్రీమ్ అనుబంధం ఉంది. నాకు ఇంచు కాకినాడ తెలుసు. సో ఒక సినిమా సొంతంగా తీయాలి అనుకున్నప్పుడు సో కాకినాడని నేను ఒక రేంజ్లో చూపించగలను. సో క్యాన్వాస్ అనేది ఒక రేంజ్ కనిపిస్తుంది. సో నాకు ఎందుకంటే తెలిసిన ప్లేస్, తెలియని ప్లేస్కి వెళ్ళి నేను అక్కడ వెతుకుని ఎవరిని బతుకులాడుకునే కన్నా ఇక్కడ నాకు ప్రతి ఒక్కడు సపోర్ట్ చేస్తాడు, ప్రతి ఒక్కడు హెల్ప్ చేస్తాడు. సో దట్స్ వై కాకినాడ మీద కథ రాసుకోవాలి అన్నది ఫస్ట్ ఆలోచన వస్తే సో బోల్డ్ రైట్ సార్ కాకినాడ మీద. కాకినాడలో అన్నీ ఉంటాయి కదా సార్. సో దట్స్ వై ఆ విధంగా పుట్టిన కథ సార్. సో దీనికి ఏదో కావాలని కాకినాడలో తీలా, కావాలని కాకినాడ తాలూకా అని పెట్టలా. ఈ కథే కాకినాడది. దట్స్ వై ఎవ్రీథింగ్ కాకినాడ నుంచి తీసుకున్నాం సార్. చాలా కష్టపడ్డారు సినిమా కోసం. తాకట్లు వాకట్లు అన్నీ చెప్పారు రఘు. ఈ రఘుని తీసుకోవడమే మీరు సగం సక్సెస్ కొట్టేశారు. ఆల్ ద బెస్ట్ అండి రఘు. థ్యాంక్ యూ సార్. మా మంగాదేవి గారితో రాజు నా రాజా ఆ పాట పాడాలని ఎందుకు అనిపించింది? ఆవిడతో ఎందుకు పాడించాలని? నాకు పద్యాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చాలామంది పద్యనాటక కళాకారులు చూశాను. వాళ్ళు ఏం చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు. వాళ్ళు అలా గాలివాటంగానే వాళ్ళ యొక్క గాత్ర శుద్ధిని బాగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. నేను ఆవిడది మంగాదేవి గారిది ఒక పద్యం, ఆవిడది హరిశ్చంద్ర పద్యం ఒకటి నేను చూశాను ఫేస్బుక్లో. మిలియన్స్ ఆఫ్ అంత అభిమానం ఉన్నారు ఆవిడకి. సో ఈ సాంగ్ చావుపాటు ఒకటి కావాలి అని అన్నాడు. జనరల్గా ఏంటంటే మన కల్చర్లో జనరల్గా చావుపాటు ఉండవు. మన తెలుగు కల్చర్లో మనం చక్కగా అందరం బాధపడుతుంటారు. బట్ తమిళనాడులో ఒక కల్చర్ ఉంటుంది, చావును కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. దాన్ని బట్టే శ్రీశ్రీ గారు అది చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అని చెప్పి లైన్ రాశారు ఆయన. అంటే నిజానికి కూడా అదే అంటారు. ఎందుకంటే పంపించేవాడిని హ్యాపీగా ఆనందంగా పంపించాను తప్ప నేరుతూ పంపించడం లేదంటే మళ్ళీ వస్తాడు తిరిగి అని చెప్పి. అలాంటి ఒక పాటకి ఒక టిపికల్ వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. తక్కువ పిలిపించి వారితో ఆ పాట అది ఒక పద్యంతో టేకాఫ్ తీసుకొని పాడుతుంది.